వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్ రీఓపెన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. దాని వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజుల నుంచి అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే ఈ 3 రోజుల నుంచి తుఫాన్ కారణంగా రాష్ట్రంలో విద్యా సంస్థలు అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్కి సెలవులు, హాలిడేస్ ఇచ్చారు. రేపు అంటే 7వ తారీఖు స్కూల్స్ అనేవి రీఓపెన్ కాబోతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్తో పాటుగా ప్రైవేట్ స్కూల్స్ కూడా యూజువల్గా రీఓపెన్ కాబోతున్నాయి. రేపు ఎలాంటి హాలిడే అనేది లేదు. దాంతోపాటుగా మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాబోతున్న సాటర్డే అనేది యాక్చువల్గా సెకండ్ సాటర్డే. ఈ సెకండ్ సాటర్డే కూడా వర్కింగ్ డేగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించబోతుంది. అంటే ఎస్పెషల్లీ ఇది గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు యూజ్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ స్కూల్స్ అనేవి సెకండ్ సాటర్డే ఉండవు. కాబట్టి ఈ వచ్చే సెకండ్ సాటర్డే ఏదైతే ఉందో అవి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ యూజువల్గా పనిచేస్తాయి. అండ్ ఎలాంగ్ విత్ దట్ కాలేజెస్ కూడా పనిచేస్తాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. అయితే రేపు యూజువల్గానే స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ అవుతాయి. సాటర్డే అనేది వర్కింగ్ డే. ఈ 2 పాయింట్స్. నెక్స్ట్ సమ్మేటివ్ 1 ఎగ్జామ్స్ ఏవైతే పోస్ట్ పోన్ అయ్యాయో దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ. దాన్ని మీకు ఇమీడియట్లీగా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.